వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మేము నుమాయిష్ కి వెళ్తున్నాము. సో కుకట్పల్లి మెట్రో స్టేషన్ లో అయితే ఉన్నాము. సో అక్కడ వెళ్ళి షాపింగ్ చేద్దాము. సో వీడియోని ఫుల్ గా చూడండి అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నేను మా సిస్టర్ ఇద్దరం వెళ్తున్నాం టుడే. యాక్చువల్లీ టుడే సండే, సో చాలా రష్ ఉంటుందేమో అనుకుంటున్నాను. I don't know how it will be. So still have time to subscribe to my video. Bye. కాదు అక్కడ వెళ్దాం మెట్రో కేమ్. రేపు ఎగ్జిబిషన్ ఆల్రెడీ బోర్డు పెట్టారు, మీరు అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మనం. అండ్ అక్కడ మెట్రోలో నడిచితే కూడా వాళ్ళు చెప్తారు ఎక్కడి నుంచి దిగాలి అని. సో గాంధీ భవన్ లో మీరు వచ్చినప్పుడు టూ ఉంటాయి కదా దిగేది స్టెప్స్. సో ఏ స్టెప్స్ దగ్గర నుంచి అయినా దిగితే యూ కెన్ గో టు ఎగ్జిబిషన్. సో పెద్ద బోర్డు అయితే పెట్టారు. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వదు. హైదరాబాద్ లో చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాక కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. సో యూ కెన్ సీ హియర్ ఇలా పెట్టారు, ఎగ్జిబిషన్ అని పెట్టారు. సో ఎంట్రీ చేసుకున్నాము. టైం 4 అవుతుంది. వెళ్ళేటప్పుడు ఇంకా ట్రాఫిక్ ఉంటుంది, బట్ మేము మెట్రో నుంచి వెళ్తాం కాబట్టి లోకల్ చూద్దాం వెళ్ళి. సో దిస్ ఇస్ గేట్ నెంబర్ 3. యాక్చువల్లీ 3 గేట్స్ ఉన్నాయి అనుకుంటా. గేట్ అజంతా గేట్ అంట. సెకండ్ గోషామహల్ గేట్ అని ఉంటది. ఫస్ట్ సెకండ్ అజంతా గేట్. గేట్ 3 ఇది గేట్ 3. ఓకే ఓకే అజంతా గేట్. గేట్ 3 అజంతా గేట్. ఏదో ఒకటి వాట్ గోషామహల్ కన్ఫ్యూజ్ అవసరం మేము లేదు. వచ్చేసినాక కలిసిపోతుంది. సో మేము కన్ఫ్యూజ్ చేసినా మీరు కన్ఫ్యూజ్ అయ్యండి, మీరు మాత్రం వచ్చేయండి. ఓకేనా? రాగానే కలిసిపోతాం. సో మేమైతే పెట్స్ మర్చిపోయాము. మీరు కూడా వచ్చినప్పుడు క్యాష్ తీసుకొని రండి. సో మళ్ళీ ఫర్దర్ మీకు ప్రాబ్లం కాకుండా. సో నేను మా చెల్లి తీసుకుంటాను. సో టికెట్స్ అయితే వాళ్ళు తీసేసుకున్నారు ఎంట్రీ దగ్గర. ఇంకా బ్యాగ్స్ ఏమైనా ఉంటే చెకింగ్ చేసుకోవాలి ఇక్కడ. మేము గేట్ 3 ఎంటర్ అవ్వగానే క్లాత్స్ అండ్ ఇంట్లో లైక్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ అన్ని ఉన్నాయి. సో వీటితో మనకు పని లేదు. చిన్కారీ కుర్తీస్ కూడా కనిపించాయి ఫస్ట్ లోనే. సో అక్కడ కనిపిస్తాయి. అండ్ ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి, బట్ బార్గెన్ మాకంతా రాదు. మీరు మాత్రం వస్తే బార్గెన్ చేసుకోండి మంచిగా. అండ్ ఈసారి ఏంటంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు, బాడీ గార్డ్స్ అవన్నీ చాలా బాగా అరేంజ్మెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఇట్స్ గుడ్ పార్ట్ ఆఫ్ ది నుమాయిష్ దిస్ ఇయర్. నా వెనకాల చూసారా ఫీమేల్ పోలీస్ కూడా ఉన్నారు. గట్టిగా మాట్లాడక గట్టిగా మాట్లాడుతుంది. సో అక్కడేమో పార్సల్స్ ఉన్నాయి అని చాలా మటుకు ఇక్కడ బెడ్ షీట్స్ కనిపించాయి. ఇంకా చూద్దాము. మీరు చూస్తుంది ఐస్ క్రీమ్ పార్లర్. చాలా పెద్దగా పెట్టారు. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి మీకు కానీ తినాలి అనిపిస్తే, థర్స్టీ అవుతాయి, ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ తీసుకోండి. మాత్రం తీసుకోవాలి. ప్రైస్ అంతా 60 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో రీజనబుల్, యూ కెన్ బై అండ్ ఎంజాయ్. ఇంకా వెళ్దాము లోపల. యాక్చువల్లీ మేము తొందరగా వచ్చేసామేమో, అందుకే ఎక్కువ స్టార్ట్ అవ్వలేదు. పెడుతున్నారు, ఇప్పుడు పెడుతున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి చూపిద్దాం. అక్కడ ఏదో గోకుల్ చాట్ ఉందా? నైస్. డ్రీమ్ క్యాచర్స్ ఉన్నాయి అక్కడ. వెళ్దాం. ఇది స్టిక్కర్స్ అంటే ఫ్రిడ్జ్ కి అంటించే స్టిక్కర్స్ ఇవి. డోర్ కి మనము పెడతాం కదా. సో మన పోస్టర్ కానీ సాయిబాబా పోస్టర్ అలాంటివి ఉన్నాయి. ల్యాంప్స్ ఉన్నాయి, యాంటిక్ పీసెస్ అంటాం కదా, ల్యాంప్స్ స్టిక్స్ ఉన్నాయి. ఒక స్టోర్ పేరు వచ్చేసి అస్వాల్ హ్యాండీక్రాఫ్ట్స్ అంట. చాలా బాగున్నాయి. మీరు కనుక కావాలంటే పర్చేస్ చేసుకోండి. కాంటా గాయస్.
చూడండి ఇవి ఇంట్లో అతికించుకోనికి ఉన్నాయి మంచిగా, ఇంట్లో ఆడ పెట్టుకోవచ్చు. ఇక్కడ చిన్నవి కూడా ఉన్నాయి, చిన్నవి కూడా పెట్టుకోవచ్చు. ఇది చిన్నవి 50 రూపీస్, పెద్దవి 100 రూపీస్. ఇక్కడ వచ్చి పర్సులు, పర్సు అఫ్ఘానీ పర్సు. గోల్డెన్ సో ఇవి వచ్చేసి 500 అంట ఫ్రెండ్స్. చూడండి ఇలా ఇంకా టైప్స్ కూడా ఉన్నాయి, బాగుంది కదండి. ఇంకా లోపల వెళ్ళి చూద్దాము. గర్ల్స్ ఫేవరెట్ సెక్షన్ ఇది గైస్. నాకైతే చాలా ఇష్టం ఇది. బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్. బ్రో ఇది 100 రూపీస్. ఏవైనా తీసుకుంటే 100 రూపీస్. బాగుంది ఫ్రెండ్స్. మేమైతే ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాం, ఒక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్. అదే నచ్చింది, అవి బాగున్నాయి కాబట్టి. వచ్చాము, ఇక్కడ అన్ని ఉన్నాయి. కావాలి చాట్, సమోసా చాట్, రగడా ప్యాటీస్, పానీపూరి అన్ని ఉన్నాయి. సో మేమైతే వెజ్ మంచూరియా ఒకటి ఆర్డర్ చేద్దాము. రాజుకి చాలా కొంచెం తిరిగి ఇంకా చాలా పెద్దగా ఉంది, బట్ అంతా వెళ్ళాలి. సో కొంచెం ఎనర్జీ బూస్ట్ అప్ చేసాము, లోపలికి వెళ్ళాము. సో వెజ్ మంచూరియా వస్తుంది. ఆల్రెడీ మా చెల్లికి బ్యాటరీ ఉన్నాయి అనమాట. ఇలా సీటింగ్ ఏరియా ఉంది, చాలా బాగుంది, మీరు చూడొచ్చు. చైర్స్ వేసేసారు, సో నో ప్రాబ్లం. ఇప్పుడైతే అంత రష్ లేదు కాబట్టి చైర్స్ అవైలబుల్ ఉన్నాయి. కొంచెం ఇంకా ఈవినింగ్ అవుతూ ఉంటే చాలా మంది వస్తారు కాబట్టి ఈ చైర్స్ కూడా అవైలబుల్ ఉండవు, నించోనే తినాలి ఐ గెస్. సో వీఆర్ లక్కీ, మనం తొందరగా వచ్చాం కాబట్టి చైర్స్ అవన్నీ దొరికాయి. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఒక థింగ్ ఏంటంటే మేము చూసామండి, చాలా మాట్లాడుతుంది గాయ్స్, చాలా బందోబస్తుగా ఉంది. న్యూస్ ఛానల్, న్యూస్ రిపోర్టర్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పోలీస్ వాళ్ళు, బాడీ గార్డ్స్, ఫీమేల్ పోలీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో సెక్యూరిటీ అయితే టైట్ గా ఉంది అనుకోవచ్చు. సో ప్రతిసారి ఇలా ఉంటుందో తెలీదు, బట్ ఈసారి అయితే ఇట్స్ గుడ్ అనమాట. ఎందుకంటే మేమిద్దరం వస్తున్నామని ఎంత చిన్న గొడవ అయినా కానీ పోలీసెస్ అక్కడ ఉన్నారు. అంటే ప్రతి పోలీసెస్ అయితే పక్కా ఉన్నారు. గర్ల్స్ గానీ మా లాగా గర్ల్స్ ఇద్దరు వచ్చినా కూడా మీకు ఏమి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బయటికి వచ్చాము ఇలా జనాల మధ్యలో అని చెప్పేసి. సో పోలీసెస్ అయితే వెతుకులు ఉన్నారు. సో మేము కూడా అదే అనుకున్నాము, చాలా రష్ ఉంటుందేమో అండ్ టుడే సండే ఎలా ఉంటుందో అనుకున్నాము. సో మంచూరియా తిన్న తర్వాత కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది. సో అటు సైడ్ చూసుకుంటే అవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్ అంట. అక్కడ అమ్మే మనుషులు మాత్రం చాలా తెల్లగా ఉన్నారు. చూపిస్తాను మేము. అంటే ఆ కాశ్మీరీ పీపుల్ తో మాట్లాడదామా అంటుంది. నేను అన్నా పోయి నువ్వు మాట్లాడుకోవాలి. అయ్యో ఇక్కడేమో ప్యాటీస్ అంటే వెజ్ పప్స్ కదా, పప్స్ అలా ఉన్నాయి. అండ్ అక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ సెక్షన్ కి వచ్చేసాం మనము. జమ్మూ అండ్ కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్ అంటే చాలా డ్రై ఫ్రూట్స్ ఏమో గానీ అబ్బాయిలు అయితే బాగున్నారు తెల్లగా, బాగున్నారు. అండ్ ఇక్కడ హనీ సెక్షన్, హనీ సెక్షన్స్ అవన్నీ ఉన్నాయి.
సిస్టర్ వాళ్ళ సిస్టర్ రిపోర్టింగ్ అంజీర్ వచ్చేసి 1200 kg అట్లా. మేము డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసాము ఇంట్లో, అయితే అవసరం లేదు. అండ్ మాకు అర్గేన్ చేయడం కూడా రాదు కాబట్టి మేము ఏం తీసుకోవాలి, ఎందుకంటే మేము తెచ్చేసామని. సో డిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ 1200 kg అంజీరు, 1 కిలో మళ్ళీ ఉంటాయి 500 కిలో 500 grams. 1 కిలో. వెనకాల ఉంది గార్డెన్ వరల్డ్ డెకోర్ అన్నమాట. గార్డెన్ గార్డెన్ గైస్ ఇక్కడ. సో మీ ఇంటిని గార్డెన్ లా మార్చాలనుకుంటే ఇక్కడ వచ్చి కొనేసేయండి ప్లాస్టిక్ అనేది. సో ఇక్కడ మా ముందైతే ఏదో గంటా ఫుడ్స్ అని ఉంది. మీకు హిందీ వస్తే అది ఫన్నీగా ఉంటది, తెలుగులో అయితే మనకు అంత అంటే అంత అర్థం కాదు. ఈ లేన్ లో మేము ఏదైతే వచ్చామో ఇక్కడ అంతా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అన్నమాట, అక్కడ నుంచి ఇక్కడ వరకు. సో చాలా అన్ని డ్రై ఫ్రూట్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ అందరూ కాశ్మీరీ పీపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వచ్చి అమ్ముతున్నారు. సో మీరు తీసుకోవచ్చు. కొంచెం ప్రైసెస్ హైయే ఉంటాయి అనుకుంటాను, ఎందుకంటే ఆబ్వియస్లీ ఎగ్జిబిషన్ వాళ్ళు స్టాల్ పెడతారు కాబట్టి వాళ్ళకు కూడా అవ్వాలి కాబట్టి. సో నైస్. డ్రై ఫ్రూట్ సెక్షన్ అయితే అయిపోయింది. మళ్ళీ ఎక్కడ వెళ్ళాలో చూద్దాం. అక్కడ హోమ్ డెకోర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి అయితే చూద్దాం. కొంచెం యాంటిక్ పీసెస్ అనిపిస్తున్నాయి, వెళ్ళి చూద్దాం రండి. ఇవన్నీ మెటల్ తో తయారు చేసినట్టు ఉన్నాయి. గట్టిగా పెట్టుకుంటే చాలా లుక్ వస్తున్నారు. చాలా బాగున్నాయి అన్ని ఇక్కడ. చిన్న చిన్న ట్రీస్ చిన్న చిన్న వాల్స్ కి హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగుంది. చాలా బాగుంది. రాధాకృష్ణుడు కూడా ఉన్నారు. హార్సెస్ పెట్టాలంటే చాలా ఇష్టము. సో ఇక్కడ పైన హార్సెస్ ఉన్నాయి, బాగున్నాయి హార్సెస్. కానీ అవి మెటాలిక్ టైప్, అంటే మనము వాల్ కి అవి కొట్టుకోవాలి, మేకులు కొట్టుకొని పెట్టుకోవాలి. సో స్టిక్కర్స్ అలాంటివి లైక్ టెంపరీ ఉంటే ఇష్టం, అవి వాల్స్ కి పెట్టాలి కాబట్టి అంత ఏం తీసుకోవచ్చు. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. మేము టీ కప్స్ కొందాం అనుకున్నాం కానీ మన నెట్ రావట్లేదు. సో మీరు కూడా క్యాష్ పెట్టుకొని రండి, చాలా ఎక్కువ క్యాష్ పెట్టుకొని వస్తేనే ఓకే. ఇక్కడ నెట్వర్క్ రావట్లేదు కాబట్టి ఇప్పుడైతే అన్ని కవర్ చేసేసాము. మోస్ట్లీ డ్రెస్సెస్ షాప్స్, క్లాత్ షాప్స్, బెడ్ షీట్స్, టీ ఉంది ఇక్కడ చాలా ఉన్నాయి. జాఫ్రాని టీ అంట, టీ లవర్స్ కి టీ కూడా ఉంది. ఎవ్రీథింగ్ అవైలబుల్ చాలా ఉన్నాయి. దుబాయ్ ఫ్యాక్టరీ మాల్ అని కూడా ఉంది. క్రాకరీ, దట్ ఈస్ ఆల్సో క్రాకరీ అన్నమాట. క్రాకరీ సెట్స్ చాలా బాగున్నాయి. సో మీరు కనుక తీసుకోవాలి అంటే యూ నీడ్ కీప్ క్యాష్ అన్నమాట, క్యాష్ పెట్టుకొని రావాలి. ఎందుకంటే ఎయిర్టెల్ ఇక్కడ నెట్వర్క్ రావట్లేదు, కొన్ని దగ్గర వస్తుంది కొన్ని దగ్గర రావట్లేదు. జియో ఓకే, బట్ ఎయిర్టెల్ పీపుల్ క్యాన్ రిలేట్ us. ఎస్. సో ఇప్పుడు అంత అయిపోయింది. ఇక్కడ చెల్లికి నచ్చాయంట ఫ్రెండ్స్, కానీ మీషోలో ఇవి ఇంకా ధరలు వస్తాయి. అంటే చాలా ఉన్నాయి, ఆల్రెడీ మనం తీసుకున్నాము, వేసుకొని పెట్టాం కానీ ఇవి నచ్చాయి. ఏం బాగాలేవు, అవి వైట్ గా ఉన్నాయి, అన్ని తొందరగా పాడు చేపిస్తుంది మా చెల్లి, చిన్న అమ్మాయి కాబట్టి. అవి ఏం బాగాలేవు కానీ అవి చూస్తుంది. నేనైతే తినను, వదిలేసి వెళ్ళిపోతున్నాను. వెనకాల పిస్తా హౌస్ కూడా ఉంది. సో అన్ని లైక్ ఫేమస్ గోకుల్ చాట్, పిస్తా హౌస్, చాట్స్ అండ్ ఆల్ అన్ని బ్రాంచెస్ ఓపెన్ చేపిస్తున్నారు ఇక్కడ. ఐస్ క్రీమ్స్ కూడా ఫేమస్ ఐస్ క్రీమ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్, బేగం బజార్
అంటే మనకి ఏమైనా మీరు పిల్లలు తప్పిపోతే వచ్చి మీ పర్సెస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా వెళ్ళిపోతే ఇక్కడ వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. సో మా వెనకాల ఉన్నారు పోలీస్ స్టేషన్. సో ఎమర్జెన్సీకి చాలా మంది ఉన్నారు పోలీసెస్ అయితే. సో నో వరీస్, మీ వస్తువులు ఏమైనా పోతే వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. వస్తువులు పోతే దొరకవేమో కానీ పిల్లలు ఎక్కడైనా తప్పిపోతే మిస్సింగ్ అవన్నీ కేసెస్ ఉంటే ఇక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చారేమో మేబీ. సో జాగ్రత్త. తిరిగి తిరిగి చాలా కలిసిపోయాం. సో ఇక్కడ ఒక గార్డెన్ టైప్ ఉంది, ఇక్కడ అందరు కూర్చున్నారు. మేము కూడా కూర్చుందామని వెళ్తున్నాము. నాకు తిరగడం చాలా అలవాటు లేదు కాబట్టి ఫేసెస్ అంతా డౌన్ అయిపోయాయి. మీరు వస్తే బాగా తినరండి. ఈ రోజు ఆఫ్టర్నూన్ కూడా నేను ఏం తినలేదు. మార్నింగ్ దోశ తిన్నాము తినం అంతే. సో ఇక్కడ ఇలా డ్రైన్ అవుట్ అయిపోయింది. సో బాగా తినేసి క్యాష్ పెట్టుకొని రండి, మాలాగా రాకండి. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్ ఎగ్జిట్ తీసుకొని మెట్రో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవడం. చాలా డ్రైన్ అవుట్ అయిపోయాము. కొంచెం తిరగగానే డ్రైన్ అవుట్ అయిపోయాము. ఎందుకంటే ఛార్జింగ్ కూడా అయిపోయింది గైస్. ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇంటికి వరకు ఆ ఛార్జింగ్ ఉండాలి మళ్ళీ. సో అంతే. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నుమాయిష్ ఇంకా ఎక్కువ స్టాల్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే నైట్ టైంలో ఆ లైటింగ్స్ ఆ వైబ్ వేరే ఉంటుంది. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.